ఘటన సౌత్ మెక్సికోలో జరిగింది. సౌత్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మీకు గుర్తుంది కదా, పాలెం ఘటన, మహబూబ్ నగర్లో పాలెం దుర్ఘటన ఇప్పటికీ మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. పాలెం దుర్ఘటనలో 45 మంది వరకు బస్సు ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. అలాంటి ఘటన సౌత్ మెక్సికోలో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆ ఘటనని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఒక ట్రక్ ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 40 మంది సజీవ దహనం అయిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపైనే బస్సు తగలబడిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బస్సు మొత్తం నామరూపాలు లేకుండా ఓన్లీ స్కెలిటన్ మాత్రమే అక్కడ మిగిలి ఉంది. ఒకసారి చూడండి, అది ట్రక్. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రక్ ఆ బస్సును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సులో ఆ సమయంలో 48 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 38 మంది ప్రయాణికులు ఉన్నారు, 2 డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు అందరూ 40 మంది ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. బస్సు చూడండి ఒక్కసారి, మొత్తం బస్సు కాలి బూడిదైపోయింది. ట్రక్ వెళ్ళి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు కూడా సంభవిస్తున్నాయి. మంటలు సంభవిస్తున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపు చేయడానికి కొంత సమయం పట్టింది. కానీ బస్సులో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ ప్రమాదం నుంచి బయట పడలేకపోయారు. ట్రక్ వేగంగా దూసుకొచ్చి ఆ బస్సును ఢీకొట్టడంతో ఆ బస్సు ఎలా కాలిపోయిందో చూడండి ఒకసారి. రెండో బాక్స్లో మీరు ఆ కాలిపోయిన బస్సు దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రయాణికులను తీసుకుని వెళుతుంది. సౌత్ మెక్సికోలో 48 మంది ప్రయాణికులను తీసుకుని వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ట్రక్ వచ్చి ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. కానీ తప్పించుకోవటానికి ఎవరికీ కూడా అవకాశం ఏర్పడలేదు. ఆ బస్సులో ఆ సమయంలో మొత్తం 48 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 డ్రైవర్లు కూడా ఉన్నారు. 40 మంది సజీవ దహనం అయిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. అందులోనూ వాళ్ళు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సౌత్ మెక్సికోలో టబాస్కో రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో హృదయ విదారకంగా ఉన్నాయి దృశ్యాలు. మొత్తం బస్సు ఎలా కాలిపోయిందో మనం చూడొచ్చు. నామరూపాలు లేకుండా మొత్తం బస్సు అంతా కాలిపోయింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 40 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు అతి వేగమే అని తెలుస్తోంది. వెనుక నుంచి మన ఆ ట్రక్ను కూడా మనం చూడొచ్చు. ఆ ట్రక్కే ఈ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కానీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం కుదరలేదు. కేవలం 8 మంది మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గతంలో మహబూబ్ నగర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. 2014లో మహబూబ్ నగర్లో పాలెంలో ఒక బస్సు పూర్తిగా కాలిపోయి 45 మంది దుర్మరణం పాలైన ఘటన ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ తర్వాత కూడా అడపాదడప ఎక్కడో చోట ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది సౌత్ మెక్సికోలో జరిగింది. సౌత్ మెక్సికోలో ఈ ఘటన జరగడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది అగ్నికి ఆహుతైపోయారు.